హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళటి మన వీడియోలో ఒక వీకెండ్ వన్ డే ట్రిప్ ఎలా స్పెండ్ చేయాలనేది చెబుతాము. మేము హైదరాబాద్ టు సిద్దిపేట వెళ్ళాము, వన్ డే ట్రిప్ అన్నమాట. సో ఈ వీడియో మొత్తం ఏమేమి చూసామనేది చూడండి. వీడియో చివరి వరకు చూడండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో మేము హైదరాబాద్ టు సిద్దిపేట ప్లాన్ చేసామన్నమాట, వన్ డే ట్రిప్. సో ఫస్ట్ ఇంట్లో నుంచి అరౌండ్ 6:30కి స్టార్ట్ అవుతే మనం సిద్దిపేటకి వెళ్ళే రూట్లో ఫస్ట్ మనకి రత్నాలయం టెంపుల్ వస్తుందన్నమాట. వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా బాగుంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది. ఆన్ ది వేనే సో ఆ టెంపుల్ చూసుకొని వెళ్ళొచ్చు అనమాట. టెంపుల్ మాత్రం చూడడానికి చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ రత్నాలయం టెంపుల్ నుంచి ఒక 29 కిలోమీటర్స్ దూరంలో మనకి వర్గల్ సరస్వతి టెంపుల్ ఉంటుందన్నమాట. మనకి అక్షరాభ్యాసానికి దానికి ఈ టెంపుల్ చాలా ఫేమస్, సరస్వతి టెంపుల్. సేమ్ అదే వేలోనే, కాకపోతే టెంపుల్కి వెళ్ళడానికి 4 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలన్నమాట. రత్నాలయం టెంపుల్ నుంచి 29 కిలోమీటర్స్ అవతల వర్గల్ వస్తుంది. సో అలానే ఆ మధ్యలో అక్కడ మనము అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. సో అలా అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత అరౌండ్ 50 కిలోమీటర్స్ అవతల మనకి సిద్దిపేట కోమటి చెరువు పార్క్ వస్తుందన్నమాట. సో అది ఇందాక మనం చూసింది ఎంట్రన్స్. ఇది పార్కింగ్ ఏరియా. ఇక్కడ పార్క్ చేసుకున్నాక ఇక్కడ హార్స్ రైడింగ్, ఇంకా బెలూన్ షూటింగ్ ఇవన్నీ మార్నింగ్ ఉండవండి, ఓన్లీ ఈవినింగే ఉంటాయి. ఎంట్రీ టికెట్ వచ్చి 20 రూపీస్ పర్ పర్సన్. మనకి స్టార్టింగే ప్లే జోన్ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ 100 రూపీస్కి 4 గేమ్స్ ఆర్ సంథింగ్ ఉంది. సో ఇక్కడ మనం ఎంట్రీ టికెట్ తీసుకుంటే 20 రూపీస్ పర్ పర్సన్ అని చెప్పాను కదా. సో లోపలికి రావచ్చు. ఇక్కడ బతుకమ్మ ఇవి ఉన్నాయి కదా, స్టాచ్యూస్ అవన్నీ. నెక్స్ట్ అలా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి ఫుడ్ కోర్ట్ ఉంటుంది, వాష్రూమ్ అవైలబిలిటీ కూడా ఉంటుంది. ఇక్కడ కిడ్స్ కోసం 3 ప్లేసెస్లో స్లైడ్స్ ఇంకా స్వింగ్స్ అవన్నీ అరేంజ్ చేశారు. చాలా బాగుంది. అండ్ ఇక్కడ సీటింగ్ కూడా హార్స్ షేప్లో, ఇంకా లేదంటే ఫ్రూట్స్, రకరకాల ఫ్రూట్స్ షేప్లో, ఇంకా అలానే బాగుంది సీటింగ్ అరేంజ్మెంట్ కూడా. ఇక్కడ చూసారు కదా, బనానా షేప్లో సీటింగ్ ఉంది. సో ఇలా పార్క్ మొత్తం చాలా బ్యూటిఫుల్గా పెట్టారు. మెయింటెనెన్స్ అది కూడా బాగానే ఉంది, పర్లేదు. అండ్ మనము మార్నింగ్ ఇక్కడికి వచ్చి నైట్ వరకు స్పెండ్ చేయొచ్చు, బాగుంది. ఇంకా ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ ఉంది, సస్పెన్షన్ బ్రిడ్జ్ అంటారు కదా. సో 10 రూపీస్ ఎంట్రీ అనమాట దీనికి, పర్ పర్సన్ 10 రూపీస్. 10 రూపీస్ ఇచ్చి మనము ఇక్కడ స్పెండ్ చేయొచ్చు, ఫొటోస్ అండ్ వీడియోస్ అవన్నీ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి ఈ బ్రిడ్జ్ మీద నుంచి అవతలకి వెళ్తే అక్కడ రూబీ పార్క్ అండ్ నైట్ గార్డెన్ ఉంటుంది. సో నైట్ గార్డెన్ అయితే నైట్ 6:30 తర్వాత స్టార్ట్ అవుతుంది. సో మనం మార్నింగ్ వస్తే రూబీ పార్క్కి వెళ్ళొచ్చు, రూబీ ఆర్ నెక్లెస్ పార్క్ అనమాట. ఇక్కడ మేము చాలా టైం స్పెండ్ చేసాము. మేము వెళ్ళింది మార్నింగే కాబట్టి కొంచెం ఎక్కువ మంది లేరు. సో ఫ్రీగా ఫొటోస్ అండ్ వీడియోస్ కొన్ని క్యాప్చర్ చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి దానిపై నుంచి వచ్చి డైనోసార్ పార్క్కి వెళ్ళాము. ఎందుకంటే డైనోసార్ పార్క్ టైమింగ్స్ వచ్చేసి 2 o'clock నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట, మార్నింగ్ ఉండదు. మేము మెయిన్గా ట్రైన్ రైడ్ అవంతా ఎంజాయ్ చేద్దామని మార్నింగే చేద్దాము అనుకున్నాము, కానీ మార్నింగ్ ఓపెన్ అవ్వదు, ఆఫ్టర్ 2 o'clockకే. సో ఈ ఓన్లీ మనం మార్నింగ్ వచ్చి మార్నింగ్ టు ఈవినింగ్ స్పెండ్ చేయడానికి యాక్చువల్లీ ఫుడ్ అలా ఒక్కొక్కసారి చేస్తారు, ఒక్కొక్కసారి చెయ్యరు. సో బెటర్ లంచ్ చేసుకొని రావడమే. ఇక్కడ డైనోసార్ పార్క్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మనకి డైనోసార్ మూవ్ అవుతుంటుంది అన్నమాట.
ఇంకా అక్కడ నుంచి ముందుకెళ్తే మనకి ఇక్కడ ఎగ్స్ కనిపిస్తాయి, డైనోసార్ ఎగ్స్ అనమాట. అక్కడ ఫ్యూ పిక్చర్స్ క్యాప్చర్ చేసుకోవచ్చు, చాలా బాగుంది. మొత్తం మీద ఓవరాల్గా గార్డెన్ అంతా నీట్గా ఉంది. ఫొటోస్, వీడియోస్ అవన్నీ చాలా బాగా వస్తాయి. సో ఇదే ఆ డైనోసార్ ట్రైన్ రైడ్కి ఎంట్రీ అనమాట. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇది ట్రైన్ రైడ్కి అయితే పర్ పర్సన్ 50 రూపీస్ అనమాట. సో ఇక్కడ మనము దీంట్లోంచి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఈ చెట్టును చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? పిల్లమరి రాజు గుర్తొస్తుంది కదా, సేమ్ అలాంటిదే పెట్టారనమాట. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇది ట్రైన్ రైడ్కి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట. కేవ్ లాగా డిజైన్ చేశారు. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తాము. ఫస్ట్ ఇక్కడ స్క్రీన్ పైన అన్ని డైనోసార్స్ గురించి వాటి డీటెయిల్స్ అవన్నీ ఉన్నాయి క్లియర్గా. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే ఇక్కడ మనకి ట్రైన్ ట్రాక్ అది కనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచి మనని ట్రైన్ ఒక రౌండ్ తిప్పుతుంది అనమాట. ఒక ట్రైన్ రైడ్ అరౌండ్ 6 to 10 మెంబర్స్ వెళ్తారు. ఇక్కడ లోపల పిల్లలు పెద్దలు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. డైనోసార్ మనం ముందుకి వస్తున్నట్టు అలా, ఇంకా స్క్రీన్ పెట్టేసి అందులో కూడా డైనోసార్ వస్తున్నట్టు అలా అరేంజ్ చేశారు. ఈ ట్రైన్ రైడ్ అయితే వర్త్ అని చెప్పొచ్చు. ఒకసారి ఎంజాయ్ చేయొచ్చు మనము, బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ అలా ట్రైన్ రైడ్ కంప్లీట్ చేసుకున్నాక మేము మళ్ళీ బయటికి వెళ్ళి లంచ్ చేసాము. లంచ్ చేసి వచ్చి మళ్ళీ ఈవినింగ్ వరకు అలా మళ్ళీ వచ్చామన్నమాట. సో మళ్ళీ ఎంట్రన్స్ టికెట్ తీసుకొని వచ్చాము. ఈ రూబీ నెక్లెస్ గార్డెన్ అయితే చాలా బాగుంది. అండ్ ఈవినింగ్ టైమ్స్ అయితే ఇంకా బాగుంటుంది. చాలామంది ఇక్కడ వాకింగ్కి కూడా వస్తున్నారు. అండ్ ఫొటోస్కి, వీడియోస్కి అయితే చాలామంది ఇక్కడ వచ్చి రీల్స్ చేయడము అలా చేస్తారు. చాలా ఎక్సలెంట్ స్పాట్ అనమాట. చాలా చాలా బాగుంది. ఈ రూబీ నెక్లెస్ గార్డెన్లో కూడా మనకి ప్లే జోన్ ఉందన్నమాట, ప్లే ఏరియా. ఇక్కడ కూడా కొంచెంసేపు పిల్లలు బాగా టైం స్పెండ్ చేస్తారు, బాగుంది ఆడుకోవడానికి. సిక్స్ అవ్వగానే లైట్స్ ఆన్ చేస్తారనమాట. నైట్ ఎఫెక్ట్లో కూడా ఈ గార్డెన్ చూడడానికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ దాని పక్కనే ఉన్న నైట్ గార్డెన్కి వెళ్దాము. ఇక్కడ కూడా ఎంట్రీ టికెట్ 20 రూపీస్. అన్నిటికీ సపరేట్ గార్డెన్ నేమ్స్ ఉన్నట్టు అన్నిటికీ ఎంట్రీ టికెట్ 20 రూపీస్. రూబీ నెక్లెస్ గార్డెన్కి ఎంట్రీ టికెట్ 20 రూపీస్, నైట్ గార్డెన్కి ఎంట్రీ టికెట్ 20 రూపీస్. ఒక డైనోసార్ పార్క్కి మాత్రమే మనం ఆల్రెడీ ఎంట్రీ ఫస్ట్లో తీసుకున్న ఎంట్రన్స్ టికెటే అక్కడే చూపిస్తే దానికి లోపలికి వెళ్ళవచ్చు అనమాట. మళ్ళీ రైడ్కి మాత్రం 50 రూపీస్ సపరేట్గా టికెట్ తీసుకోవాలి. ఇక్కడ నైట్ గార్డెన్లో ఈ యానిమల్స్, ఫ్లవర్స్, ట్రీస్ ఇవన్నీ గ్లో అవుతుంటాయి అన్నమాట. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ నైట్ గార్డెన్లో ఈ పియానోస్ ఒకటి, ఇంకా లైట్స్ మొత్తం. అండ్ వన్ మోర్ అట్రాక్షన్ ఏంటి అంటే
20 రూపీస్కి ఈ గార్డెన్ వర్త్ అని చెప్పొచ్చు. విజిట్ చేయడానికి బాగుంటుంది. నెక్స్ట్ మనము నైట్ గార్డెన్ తర్వాత మళ్ళీ బ్రిడ్జ్ మీదుగా మనం ఫస్ట్ వచ్చిన పార్క్కి వెళ్ళాలి. అక్కడ బతుకమ్మ స్టాచ్యూస్ ఏవైతే చూసామో మనం ఫస్ట్ అక్కడికి వెళ్ళి కూర్చుంటే అక్కడ లేజర్ షో జరుగుతుంది. సపరేట్ టికెట్ ఏమి ఉండదు, ఫ్రీయే. అండ్ 7 o'clockకి ఒక షో అండ్ 8 o'clockకి ఒక షో ఉంటుంది. లేజర్ షో చూడడానికి లేజర్ షో చాలా బాగుంది. ఒక్కొక్క పార్క్ గురించి డీటెయిల్గా మళ్ళీ సపరేట్ వీడియోస్ చేస్తాను. ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఆ వీడియోస్ చూస్తే మీకు కంప్లీట్గా ఏమున్నాయి, ఎక్కడ ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది. నేను ఇందులో అయితే అన్ని కొంచెంగా వీడియో క్లిప్స్ పెట్టాను. సో కంప్లీట్గా మీరు ఒక్కొక్క పార్క్